నమస్తే అండి, నా పేరు రంగారెడ్డి. నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ జర్నలిస్ట్ అండి. చూడండి, ఇక్కడ కనపడుతున్న ఈ బోరు షాద్ నగర్ దగ్గర ఫరూక్ నగర్ అనే మండలంలో వెల్జాల గ్రామంలో శ్రీకాంత్ డాక్టర్ గారికి సర్వే చేసిన పాయింట్ అండి. ఈ పొలం కేవలం 1.5 ఎకరా పొలం మాత్రమేనండి. ఎకరన్నర పొలంలో 3 మీటర్లతోని దాదాపు ఆ రోజు 100 పాయింట్ల దాకా చెక్ చేసి ఈ పాయింట్ ఇస్తే అన్ని నీళ్ళు వచ్చినాయండి. మరి ఎకరన్నర పొలంలో అన్ని పాయింట్లు ఎందుకు అవసరం వచ్చిందనే దానిపైన మీకు వివరణ ఇస్తారండి. యాక్చువల్గా ఈ పొలంలో ఎక్కడ వేసినా కూడా ఇంచు నుంచి ఇంచున్నర వచ్చే ఫార్మేషన్ ఉందండి, అంటే షాలో వాటర్ టేబుల్ ఉంది. మళ్ళీ అలాంటి బోర్లు ఇంచున్నర వస్తే రైతుకు పనికి రావద్దు. కాబట్టి ప్రతి 5 మీటర్ల దగ్గరలో పాయింట్ చెక్ చేసుకుంటూ దాదాపు 100 పాయింట్లు చెక్ చేయడం వల్ల ఇంత మంచినీరు వచ్చిందండి. ఇంకొకటి, డ్రిల్లింగ్ టైంలో మేము వారికి అందుబాటులో ఉండి అది కేసింగ్ అక్కడ 100 ఫీట్లు వచ్చిందండి. ఆ 100 ఫీట్ల వరకు కూడా మేము జాలీ కేసింగ్ వేయించి దాన్ని కంటిన్యూగా ఏ విధంగా నడపాలని డ్రిల్లర్ కూడా మేము గైడ్ చేసుకుంటూ బోర్ వేపించామండి. చూడండి రైతులారా, జియాలిస్ట్ని సంప్రదించినప్పుడు అక్కడ ఉండే ఫార్మేషన్కి అనుగుణంగా మీకు డ్రిల్లింగ్లో కూడా అందుబాటులో ఉండి జీవితాంతం మీకు బోరు నడవడానికి ఏ అవసరాలు ఉంటాయో కూడా మీకు తెలియజేసుకుంటూ డ్రిల్లింగ్ కూడా మేము సహాయం చేయగలుగుతామండి. థ్యాంక్ యూ.